రాజుల దినాల్లో ఎత్తైన ప్రాకారాలు ఉండేవి. ప్రాకారము అందుకే మన నెహెమ్యా గ్రంథంలో మనం చదివితే నెహెమ్యా దినాల్లో ప్రాకారాలు ఏం చేయబడ్డాయి? పడగొట్టబడ్డాయి. గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. కాబట్టి ప్రాకారం దేని గుర్తు అంటే భద్రతకు గుర్తు. కాంపౌండ్ వాల్ కడతాం కదా, కాంపౌండ్ వాల్ దేనికి కడతాం? ఏ జంతువు కానీ ఏ దొంగవాడు కానీ ఇంట్లోనికి రాకుండా మనకున్న స్థాయిని బట్టి ఒక 5 అడుగులు 6 అడుగులు కడతాం. కానీ ఆ దినాల్లో పూర్వ దినాల్లో రాజులు, ఎందుకంటే ఏ రాజు ఏ రాజ్యం దండయాత్ర చేస్తాడో తెలియదు కనుక ఆ యొక్క స్థానిక రాజులు బలమైనటువంటి ఎత్తైనటువంటి ప్రాకారములు కట్టేవారు కదా. ప్రపంచంలోనే 7 అద్భుతకర వింతల్లో ఒక వింత ఏంటి? చైనా గోడ. ఈ చైనా గోడ ఎందుకు కట్టారు ఈ చైనా వారు అంటే మంగోలియాల నుంచి దాడులు ఎదుర్కోవడానికి ఈ యొక్క చైనా వారు ఏం చేసేవారండి. ఇప్పుడు కూడా అది విస్తారమైన కాబట్టి ఆ గోడని ఆ గోడ మీదకి ఎవరు కూడా రాకుండా ఉండడానికి కట్టుకున్నారు. అయితే ఆ గోడ కానీ బద్దలైపోయింది అనుకోండి, ఆ గోడ బద్దలైపోయినప్పుడు ఆ గోడ ఒరిగిపోతుంటే ఏమొస్తుంది? ఖాళీ వస్తుంది. ఈ ఖాళీ ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? అభద్రత అంటే భద్రత లేనిది. అంటే అక్కడ ఏం లేదు, భద్రత. గోడ బద్దలైనప్పుడు ఆ గోడలో నుంచి ఏమవుతాయి? పాములు రావచ్చు. గోడ మాత్రం చక్కగా ఉందనుకోండి, ఏం రావు. ఒక బద్దలై ఆ గోడలో కన్నం వచ్చినప్పుడు ఆ గోడ అక్కడ దానికి ఏం కలిపి భద్రత కలిసదు, మనుషులకు భద్రత ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళా ప్రజలు కాపాడబడి ఆయన సుఖంగా జీవించాలంటే ఆ గోడని పోర్చాలి అంటే మరలా బద్దాలి. అయితే కూడా మన భారతదేశంలో చాలా ఉన్నాయి. భారతదేశంలో ప్రపంచకాలంలో అంత మంచి దేశం. కొంతమంది ఫారినర్లు చెప్తారు నాకు, మన భారతదేశం నుంచి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు చెప్తారు. చాలా మంది నాకు తెలుసు. వాళ్ళు అంటారు మన భారతదేశంలో కనబడదు. ఎందుకని వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ మన ఇల్లు ఎలా ఉంటాయి? ఒకరికి ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ తెలుసా? ఒక ఇల్లు ఇక్కడ ఉందంటే ఒక ఇల్లు ఉంటుంది, ఎవరు కూడా పట్టించుకోడు. కానీ మనుషులో బోల్డ్ కోట ఉన్నాయి కదా, కోట ఉంది. ఈ కట్టిన కోటలు ఎలా ఉన్నాయి? పటిష్టంగా ఉన్నాయి. అయితే ఆమె చూసుకుంటే ఈ యొక్క గోడ బద్దలైపోయింది. ఇప్పుడు ఏం కూర్చాలి అప్పచెట్టినప్పుడు